ఎందుకంటే నేను శ్రీకాకుళం వెళ్తున్నాను. అప్పుడు ట్రైన్‌లో ఉంటాను కాబట్టి రేపైతే క్లాస్ ఉండదు. మళ్ళీ ఎల్లుండి నుంచి ఉంటుంది. ఈరోజు కొంచెం తొందరగా ముగించే అవకాశం ఉంది. చూస్తా. అది విషయం. నమస్కారాలు. బహుజన్మ విపక్షేణ సమ్యక్ భోగ సమాధినా ద్రష్టం యతంతే యతయః శూన్యాగారేషు యత్పదం. బహుజన్మ విపక్ష్వేన అనేటటువంటి పదము ప్రభుపాదుల వారు స్పెషల్ గా తీసుకున్నారు. బహు జన్మల తర్వాత విపక్షేన అనగా పలు జన్మల పరిపక్వమగు యోగాభ్యాసము పిమ్మట. యోగా ఇంతకు ముందే చెప్పుకున్నాం, యుజధాతువు నుండి ఏర్పడినటువంటిది యోగా అనే శబ్దము. భగవంతుడికి మనకి మధ్యన అనుసంధానం చేసేదే అగరబత్తి లాగా ఈ యోగా అన్నమాట. యోగా అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. మనం భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చేది. మనకి భగవంతుడి యొక్క మధ్యగా సంబంధం ఉంది. ఆ సంబంధం ఏమనేది మనం మర్చిపోయాం. అసలు భగవంతుడినే మర్చిపోయాం. అందువలన ఈ యోగా అనేది ఎప్పుడైతే జీవుడు దుఃఖాలయం, అనిత్యం అసుఖం లోకం, అనిత్యమైనటువంటిది సుఖము లేనటువంటి లోకములో ఉండేటప్పుడు ఒకరోజు ఈ సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఇక్కడ దుఃఖం లేదు, దుఃఖమే ఉంటుంది కానీ సుఖం లేదు, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చచ్చిపోతాను, నాకెందుకు వృద్ధాప్యం అనేది వస్తుంది, ఒకప్పుడు చిన్నపిల్లల హ్యాపీగా ఉండేవాడిని, ఇప్పుడు పెద్ద అయ్యాను, రకరకాల బాధలన్నీ పడవలసి వస్తుంది, రోగం వస్తుంది, నాకు రోగం కావాలనుకోవట్లేదు అయినా వస్తుంది అనేసి ఒక జిజ్ఞాస అనేది ఏర్పడినప్పుడు ఆ జిజ్ఞాస అనేది మొట్టమొదటి మెట్టు. ఆ జిజ్ఞాస వల్లే యోగం చేయాలనుకుంటాడు. ఆ తత్వ జిజ్ఞాస అనేది ఏర్పడిన తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఇంకేదో ఒక విధంగా భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి ఆనందం కోసం ఫస్ట్ ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు. ఆనందం కోసం అనేకమైనటువంటి మార్గాలు వెతికేటప్పుడు ఒకానొక మార్గం వీడికి దొరుకుతుంది. ఏమంటే జీవుడికి దొరికే మార్గం ఏమంటే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల నాకేమైనా లాభం రావచ్చు అనేసి ఫస్ట్ అందులోకి వెళ్ళడం జరుగుతుంది. అది స్లోగా ఎవరితో వాళ్ళు కలిసి ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞానం వస్తుంది. వైష్ణవులతో కలిసి ఉంటే వైష్ణవ బుద్ధి సాంగత్యం, ఆ తర్వాత శైవులతో అయితే శైవులు, ఇంకా రకరకాల ధర్మాలు ఉన్నాయి మన దేశంలో, విపరీతమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఎవరితో కనెక్టెడ్ అవుతారో తెలియదు. కొంతమంది గౌడీ వైష్ణవులతో ఉండి ఇంకొక వైష్ణవులోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకొక వైష్ణవుల్లో ఉండి ఇందులోకి వచ్చే వాళ్ళు ఉంటారు, అసలు నాస్తికులు అయిపోయే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మిన తర్వాత మనకి ఏం సుఖం లేదు, అసలు దేవుణ్ణి నమ్మిందే మనం హ్యాపీగా ఉండడం కోసం, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీగా లేనప్పుడు అసలు దేవుడే లేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది అసలు రకరకాలుగా మారిపోతుంటారు. ఎవరితో కనెక్షన్ ఎలాగవుద్దో తెలియదు. మనమైతే మాత్రం అదృష్టవంతులం. ఎందుకంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి గౌడీ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చి ఉన్నాం. ఈ గౌడీ వైష్ణవ సాంప్రదాయం అనేది వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలనే మాత్రమే ప్రమాణంగా తీసుకుని చెప్పినటువంటిది ఈ ధర్మం. అందులో గౌడీ వైష్ణవులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువుని గాని, ఇంకొక దేన్నో కానీ భగవంతుడిగా అంగీకరించరు. భగవంతుడు అంటే ఒక్కరే, కృష్ణుడే, విష్ణువే, దేవాది దేవుడు, ఏకహ ఏవ కృష్ణ అరసభ భృత్య. కృష్ణుడు ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణం. ఆయనే సర్వకారణుడు, ఆయనే భగవంతుడు. భగ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రీ జ్ఞాన వైరాగ్యం చైవ సన్నం భగ ఇతి గణ. 6 ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు. ఈ 6 వైష్ణవ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడే భగవంతుడు. కాబట్టి అందములోను, బలంలోను, సంపదల్లోను, పేరులోను,
ఇంకా వైరాగ్యంలో అన్ని విధాలుగా భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యముల్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఎవరు పొంది ఉన్నారంటే అన్ని చూస్తే కృష్ణుడే ఉన్నాడు. అందుకు కృష్ణుడి దేవాది దేవుడిగా శాస్త్రాలన్నీ ఒప్పుకుంటున్నాయి. అన్ని శాస్త్రాలు కూడా వేదాలు, ఉపనిషత్తులు, పురాణం తద్విద్ ఏంటి ఓం తద్విష్ణో పరమం పదం, విష్ణువు పరమం పదం, నారాయణే ఎవరు మన శంకరాచార్యులు కూడా నారాయణుడే పరావ్యక్త అన్నారు. నారాయణుడు గొప్పవాడు, ఈ భౌతికమైనటువంటి ప్రకృతికి ఆధీనంలో లేనటువంటి వాడు అని. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మత నింబార్క అందరు ఆచార్యులు ఒప్పుకున్నటువంటి దైవం ఒకటే, దేవాది దేవుడు నారాయణుడు, కృష్ణుడు, వాసుదేవుడు, ముకుందుడు, రాముడు. వీళ్ళే అంటే వీళ్ళంటే ఒకడే, కానీ అనేక దేహాల్ని అప్పుడప్పుడు తన భక్తులకు ఆధీనంగా అనుగుణంగా ఎం ఎం వాపి ఏ యాం యాం తనుర్భక్త శ్రద్ధయార్చితిమిచ్చతి, ఎవరు ఏ విధంగా శ్రద్ధతో నన్ను పూజిస్తారో ఆయా ఆయా రూపాలని నేను వాళ్ళ యొక్క ప్రీతి కోసం ఆ విధంగా తీసుకుంటాడు భగవంతుడు. ఒకసారి ఒక ఎవరో ఫారినర్ అంట ఇలా చూసారంట, అసలు ఎవరు దేవుడు అనేసి. అందరినీ అన్ని దేవతల్ని అందరినీ చూసిన తర్వాత ఒక కృష్ణుడు మాత్రం ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉన్నాడంట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు అనిపించిందంటే కృష్ణుడే దేవాది దేవుడు అనేసి. చూడండి, ఎవరో గ్లోబు అంటే మనం చూపిస్తారు అక్కడ అమెరికాలోనే ఏదో ఇలా ఎత్తినట్టు ఏదో అలా బాధపడుతున్నట్టు వాడు ముఖంలో బాధ అనేది కొంచెం భూమిని మోస్తున్నట్టు ఇక్కడ ఉంటుంటది, గ్లోబుని మోస్తున్నట్టు. అసలు భగవంతుడు వరాహ స్వామిగా ఉండేటప్పుడు భూమిని ఇలా తన యొక్క మూతతో ఎత్తడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయసంగా. గోవర్ధన పర్వతాన్ని ఈ విధంగా ఎత్తాడు చిటికడి మేనుతో, ఎక్కడ కూడా ఎటువంటి ఏమంటే బాధపడినట్టు. దానికి తోడు ఫ్లూట్ ఊదుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి రాక్షసుని చంపాడు, ఎక్కడ కూడా బాధపడినట్టు ఏడుస్తున్నట్టు ఎక్కడ ఉండదు కృష్ణుడి యొక్క. ఇంకా ఈ మహాభారత యుద్ధంలో బాణాలు గుచ్చుకుంటూ ఉన్నాయి అర్జునుడికి తనకు కూడా. అప్పుడు కూడా భగవంతుడు ఆ వదనం చూసినట్లయితే నవ్వుకుంటూ అలా ఉండేటట్టే ఉంటుంది. మనం చూడండి కృష్ణుడి యొక్క ఫోటోలు ఎక్కడ చూసినా ఈ భూమండలంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఏడుస్తూ బాధతో ఇబ్బంది పడినట్టు ఎక్కడ ఉండదు. ఒకనొక దగ్గర ఒక యుద్ధంలో భగవంతుడు తన తండ్రిని చంపినట్టు, తాతల్ని చంపినట్టు అక్కడ మాయా శిరస్సుని ధరించి మాయా చిత్రాల్ని, మాయా బొమ్మల్ని ఆ విధంగా చూపించినప్పుడు అక్కడ ఆచార్యులు ఏదో చెప్తారు దానికి. అక్కడ మాత్రం కొంచెం భగవంతుడు ప్రభుపదుల వారు కూడా చెప్తారు, అంటే ఎవరైతే భగవంతుడు నమ్మను అనేసి అంటారో వాళ్ళకి ఒక ప్రమాణం ఇవ్వడం కోసం అన్నట్టుగా భగవంతుడు అక్కడ బాధపడినట్టు అదొక్కటే ఒక్క దగ్గర మాత్రం చెప్తారు. ఎలా అయితే కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టేశారు. కృష్ణుడి శరీరాన్ని విడిచిపెట్టడం ఏమిటి? పుట్టేటప్పుడు గర్భం నుండి రాలే, కానీ చనిపోయేటప్పుడు నేను వేరు శరీరం వేరు, ఒక జీవుడిలాగా శరీరాన్ని విడిచిపెట్టినట్టు ఉంటుంది. కానీ అది ఎందుకంటే ఆచార్యులు ఏమంటున్నారంటే కేవలం ఇలా ఎవరైతే దేవుణ్ణి నమ్మను, దేవుడు కృష్ణుడు సాధారణమైనటువంటి వాడే, లేకపోతే గొప్ప రాజు అయి ఉంటాడు. చూడండి దేవుడు కూడా చనిపోయాడు, దేవుడైతే చనిపోతాడా అని ఒక భ్రమతో ఉంటారే కొంతమంది. అటువంటి వాళ్ళకి ఆ విధంగా భగవంతుడు సరే నీది కూడా కరెక్టే, ఎవరు దేని మీద వెళ్తుంటారో వాళ్ళ యొక్క ఫెయిత్ని కూడా స్ట్రాంగ్ చేస్తానని భగవద్గీతలు అన్నాడు కదా. ఎవరు ఏ శ్రద్ధతో పూజిస్తారో వాళ్ళ యొక్క శ్రద్ధను కూడా దృఢంగా చేసేవాడిని నేనే అనేసి భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రమాణం ఇస్తాడు భగవంతుడు, సరేనాయన నువ్వే కరెక్ట్ తీసుకో. రాముడు చూసినట్లయితే ఆయన గర్భం నుండి ఉద్భవించిన వాడైనప్పటికీ కూడా ఆయన శరీరాన్ని వెళ్ళేటప్పుడు ఎవరికీ తెలియదు. సరయూ నదిలోకి వెళ్ళడం అదృశ్యం. శ్రీ చైతన్య మహాప్రభు చూసుకున్నట్లయితే ఆవిర్భవించారు, సచిదేవి
పుత్రుడుగా. కానీ తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఎక్కడ కూడా సమాధి అనేది మనకి కనిపించదు. తోటా గోపీనాథ్, జగన్నాథపురిలో ఉన్నటువంటి తోటా గోపీనాథ్ అనేటటువంటి మందిరం యొక్క విగ్రహాలు, శ్రీ విగ్రహాలు ఉంటాయి. కృష్ణుడు ఆ కృష్ణుడి యొక్క మోకాలులో చైతన్య మహాప్రభు ప్రవేశించినట్టుగా చెప్తారు. ఇప్పుడు కూడా మంగళారతి సమయంలో ఎవరైతే వెళ్తారో కొంతమందికి అవి చూపిస్తుంటారు. భగవంతుడి యొక్క మోకాల్లో చూసినట్లయితే ఒక చిన్న క్రాక్ ఉంటుంది. సో అదృష్టం ఉండేవాళ్ళు ఎప్పుడైనా జగన్నాథపురి వెళ్ళే వాళ్ళు అది చూడొచ్చు. సో భగవంతుడు ఏమంటే అందరినీ యాక్సెప్ట్ చేయించాలి. ఓకే, నువ్వు ఇది అనుకుంటున్నావా, నీదే కరెక్ట్గా. కానీ ఎవరైతే నన్ను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. యాంతి దేవావ్రత దేవాన్ పితృయాంతి పితృవ్రతాన్ భూతాని యాంతి భూతేద్య యాంతి మధ్యాదినోపిమాం అన్నాడు. భూతాల దగ్గరికి వెళ్ళాలంట, పితృలోకం వెళ్ళాలనుకుంటున్నాం, దేవలోకం వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలంటే ఆ లోకం. కానీ యాంతి ఎవరైతే నన్ను తెలుసుకోవాలనుకుంటారో, నా దగ్గర రావాలనుకుంటారో వాళ్ళకి నేను చూసుకుంటాను. సో భగవంతుడు తన భక్తులకి అనుగుణంగా, లేకపోతే జీవుడి యొక్క కోరికలు అనుగుణంగా, ఎందుకంటే కోరికల్ని నెరవేర్చేవాడు కూడా ఆయనే కదా. కామై స్థిరత జ్ఞాన ప్రపద్యంజన్య దేవతాహ అన్నాడు. ఇతర దేవతల్ని పూజించినప్పుడు కొన్ని చివరికి నన్ను పూజించిన వాళ్ళే అది అవిధి పూర్వకం చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి కోరికలను నెరవేర్చేవాడు కూడా భగవంతుడే. కాబట్టి ఒక జీవుడు ఏమొచ్చి ముక్తిని కావాలనుకుంటున్నాడు, ఇంకొక జీవుడు వచ్చి డబ్బు కావాలనుకుంటున్నాడు, ఇంకో జీవుడు ఏమొచ్చి సుందరమైనటువంటి భోగాలు కావాలనుకుంటున్నాడు. స్త్రీ, లేకపోతే ధనము, లేకపోతే ఇంకేదో విషయాలు తెలుసుకోవడము, లేకపోతే వస్తువుల మీద ఆసక్తి. ఒక్కొక్కడు కావాలనుకుంటున్నారు. కాబట్టి అందరి యొక్క కోరికలు నెరవేర్చేవాడు భగవంతుడే కదా. వాళ్ళ యొక్క కర్మానుసారం భగవంతుడు ఎంత ఇవ్వాలో అంతగా ఇస్తూ ఉంటాడు. ఆయన సాక్షి రూపంలో ప్రతి జీవుడు పక్కనే హృదయంలో 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి భోగాలని భోగిస్తూ ఉంది, ఇంకో పక్షి ఏమొచ్చి కేవలం చూస్తూ ఉంది. ఒక పక్షి జీవుడు భోగాల్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఇంకొక పక్షి దేవాది దేవుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయే అనేది భాగవతం చెప్తుంది. అంటే పరమాత్మ రూపంలో ఉండేటటువంటి లెవెల్ అన్నమాట. అంతకంటే హైయెస్ట్ లెవెల్ భగవాన్ అనేటిది. అయితే పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయంలో ఉండి జీవుడి యొక్క కర్మలన్నిటినీ చూసి వాడికి ఎంత ఇవ్వాలో ఇచ్చి, వాడు ఏమేం చేస్తున్నాడా, తప్పులు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా, పుణ్యం చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడా, అన్ని కూడా రికార్డింగ్ చేసేవాడు కూడా సాక్షి. విష్ణు సహస్రనామంలో కూడా ఆయన్ని సాక్షి అనే పేరు, 1000 నామాల్లో ఒక పేరు సాక్షి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక జీవుడు అదృష్టం కొలది భగవంతుణ్ణి పొందాలి, ముక్తి మార్గంలో రావాలి, మోక్షం కావాలి, కృష్ణ ప్రేమ కావాలి, ఈ విధంగా అట్లీస్ట్ ఆధ్యాత్మికం వైపు మొట్టమొదటి అడుగు వేసేటప్పుడు భగవంతుడు వాడికి సహాయం చేస్తాడు. గురువుల్ని, వాళ్ళకి ఎవరైతే ఇంకా తెలుసుకునేటటువంటి మార్గాలన్నిటినీ ఏర్పాటు చేస్తాడు పరమాత్మ. అట్లీస్ట్ ఒక జీవుడు నా వైపు అభిముఖంగా ఉన్నాడు, వస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు అనేది. ప్రపంచమంతా భగవంతుడికి విముఖతగా ప్రదర్శిస్తుంది, చాలా తక్కువ మందే. అటువంటి వాళ్ళకి భగవంతుడు సహకరిస్తాడు. ఈ సహకరించేటప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని మార్గాలు భగవంతుడి వరకు వెళ్తాయి, కొన్ని మార్గాలు ముక్తి వరకు వెళ్తాయి, కొన్ని మార్గాలు భగవంతుడిని తో రకరకాలుగా ఆ మాధుర్య రసాన్ని, వాత్సల్య రసాన్ని, భక్తి రసాలని, భక్తిలో ఎన్నో రసాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క రసం స్నేహము, దాస్యము, శాంతి, వాత్సల్యము, మాధుర్యం. భక్తుడికి అనుగుణంగా ఒకడు మాధుర్యం కావాలంటే మాధుర్య రసాన్ని పొందుతాడు,
వాళ్ళ లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్ కనుక అనేకమైనటువంటి మార్గాలు, ఆ మార్గాలన్నీ కూడాను కొంత కొంత వరకు తీసుకువెళ్తుంటారు. కానీ ఎవరైతే అదృష్టవంతులో ఇప్పుడున్నటువంటి గౌడీయ వైష్ణవ మార్గాన్ని చేరుకుంటారు. వాళ్ళ ఆ మార్గాన్ని పొందిన తర్వాత కృష్ణ అంటే గోపికలు రాధారాణి చేసేటటువంటి అత్యుత్కృష్టమైనటువంటి లీలలన్నిటినీ కూడా ఆస్వాదించేటటువంటి ఆ గొప్ప వరమే ఆ జీవుడికి కలిగినట్టే. ఎందుకంటే ఇంకెక్కడ కూడాను ఇతర వైష్ణవులు సాంప్రదాయాల్లో కూడా ఉన్నాయి. శ్రీ వైష్ణవ, మధ్వ, నింబార్క, విష్ణు స్వామి ఇతర సాంప్రదాయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రేమమయమైనటువంటి ప్రేమ రసాన్ని కురిపిస్తున్నటువంటి ప్రేమ రసాన్ని వరుస దారులుగా కుండపోత వరుసలుగా కురిపిస్తున్నటువంటి సాంప్రదాయంగా భావించబడుతుంది గౌడీయ వైష్ణవం. ఎందుకంటే అక్కడ కృష్ణ రసామృతం, కృష్ణ రసామృతం గోపికలు. ఎక్కడ ఎవరు చెప్పుకున్నా గోపికలు కృష్ణుడి మధ్య ఉన్నటువంటి లీలలు అనేవి అత్యంత రసయుక్తంగా ఉంటాయి, రసపూరితంగా ఉంటాయి, పూర్ణ రసయుక్తంగా ఉంటాయి. సో అటువంటి సాంప్రదాయంకి వచ్చిన తర్వాత వాళ్ళు అదృష్టంగా భావించబడతారు. అన్ని సాంప్రదాయాలు కూడా భగవంతుని చేర్చడానికి అన్ని వైష్ణవ సాంప్రదాయాలు కూడా, కానీ గౌడీ వైష్ణవంలో విశేషమైనటువంటి మాధుర్యం అనేటటువంటి రసం అనేది యాడవుతుంది, ఇతర సాంప్రదాయాల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి బహు జన్మ విపక్ష్వేన చాలా జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అనేసి భగవద్గీతలో కృష్ణుడు అన్నట్టు వాసుదేవుడే సర్వము అనేటటువంటి హైయెస్ట్ లెవెల్కి రావడం అనేది బహునాం జన్మనామంతే, చాలా జన్మల తర్వాత యోగి, ఒక యోగి అష్టాంగ యోగమో ఇంకొక యోగమో ఏదో చేసిన తర్వాత వాసుదేవుడే సర్వం అనేసి ఆ సా మహాత్మ సుదుర్లభ, చాలా కష్టం అంట. ఒక ప్రవచనంలో విన్నాను, మధుసూదన సరస్వతి అనేటటువంటి గొప్ప అద్వైత శాస్త్ర నిష్ణాతుడు, చాలా పండితులు వారికి. ఆయన కాశీకి వెళ్ళి అద్భుతంగా ప్రవచనాలు చేసి వందల వేల మంది ఆయన ప్రవచనాలకు వెళ్ళారు. దేవుడు అవ్యక్తుడు, ఆయనకి రూపం లేదు, అందరూ దేవుళ్ళే, అహం బ్రహ్మోస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటివి ఏవైతే అద్వైతానికి సంబంధించినటువంటి శాస్త్రాల్ని ఆయన ప్రచారం చేసేవాళ్ళు. ఆ తర్వాత అలాగా ఒక్కసారి బృందావనంకి వెళ్ళారంట. బృందావనం యొక్క మట్టి యొక్క పవర్ వేరేగా ఉంటుంది. నిన్నే నేను చెప్పా ఏంటి, నరోత్తమదాసు ఠాకూర్లు వాళ్ళ గురువు గారు అయినటువంటి లోకనాథ స్వామి వారు, లోకనాథ స్వామి గురువు గారు తన శిష్యుడైనటువంటి నరోత్తమదాసు ఠాకూర్లు వారికి, నరోత్తమదాసు ఠాకూర్లు వారికి అంటే టాయిలెట్ వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో, ఇప్పుడైతే సోపులు వాడుతున్నారు కానీ ఆ రోజుల్లో మట్టిని రాసుకునేవాళ్ళు, మట్టితో చేతులు కడిగేవాళ్ళు, అంటే స్మెల్ రాకూడదు అనేసి. నీటితో కడిగిన తర్వాత మట్టి. ఇప్పుడు రోజుల్లో సబ్బు, ఇంకా తక్కువ వాళ్ళు అయితే అసలు ఏమీ వాడరు, అది వేరే విషయం, కానీ మట్టిని వాడేవాళ్ళు. అయితే ఆ మట్టి అయిపోయిందో ఏదో సంథింగ్, ఆ శిష్యుడికి చెప్పారు, నాయన మట్టికి తీసి ఇక్కడ పెట్టనేసి చేతులు కడుక్కోవడానికి ఉపయోగిస్తానని. ఇప్పుడు లోకనాథ మహారాజు, లోకనాథ స్వామి, నెక్స్ట్ నరోత్తమదాస్ ఠాకూర్లు వారు ఇద్దరు కూడా బృందావనంలో ఉన్నారు. అయితే ఒక 15-20 రోజులు లేకపోతే ఎన్నో రోజులు అయ్యిందంట, ఒక రోజు కంటే ఎక్కువ రోజులు అయ్యింది నరోత్తమదాస్ ఠాకూర్లు వచ్చేసరికి. ఆయన మట్టి కోసం నీకు తెమ్మంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావంటే ఆయన చెప్తున్నారు, మట్టి నాకు బృందావనంలో దొరకలేదు అనేసి. ఆయనకంటే బృందావనంలో ఉండేటటువంటి మట్టి అంటే మట్టిలా కనిపించలేదంట ఆయనకి. ఏ విధంగా కనిపించిందంటే మట్టిలాగే కనిపించకుండా నగలు, వజ్రాలు, వైడూర్యాలు అలా అనిపించిందంట. అందుకు బృందావనం నుండి ఎలా వెళ్తూ ఉన్నారు ఆ సమీపరానికి చేరిన తర్వాత, అంటే బృందావనం యొక్క సరిహద్దులు దాటిన తర్వాత
బయటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కనిపించింది? అక్కడ కనిపించిందంట మట్టి. అంతవరకు బృందావనంలో ఉండేటటువంటి ధూళి ధూళి కాదు, మట్టి మట్టి కాదు. ఎందుకంటే బృందావనం అనేది సాధారణమైనటువంటి స్థానం కాదు. అందుకే నరోత్తమ దాసు ఠాకూర్లు ఏం రాశారు? బృందావన రమ్య స్థాన దివ్య చింతమణి దామ రత్న మందిర మనోహర అనేటటువంటిది మన నరోత్తమ దాసు ఠాకూర్లు వాళ్ళు చెప్తున్నారు. బృందావనం అనేది అత్యంత సుందరమైనటువంటి దివ్యధాము. అక్కడ అంతా చింతామణితో నిర్మితమైనటువంటి రత్నాలతో అలంకరింపబడిన అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి అనేసి. అంటే అందుకే నరోత్తమ దాసు ఠాకూర్లు ఎంత మహాభక్తులు చూసుకోండి. అక్కడ మనం వెళ్ళిన తర్వాత అక్కడ కోతులు చూస్తాము, ఆ జంతువులు చూస్తాము, పందులను చూస్తాము, రకరకాలైనటువంటి జీవులు చూసిన తర్వాత కొన్నిసార్లు మనం హేళన కూడా చేస్తుంటాం. కానీ ఆయన ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయస విలోకయంతి ఎం శ్యామ సుందర మచింతి గుణస్వరూపం. అటువంటి ప్రేమ అనేటటువంటి కాటుకను రాసుకున్నటువంటి ఆ నరోత్తమ దాసు ఠాకూర్లకి ఇంకేం కనిపించట్లే. ఆయనకి మట్టి అనేది అంతా చింతామణి మనులతో కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కల్పవృక్షములతో కూడుకున్నటువంటి స్థానంగా ఆయనకి కనిపిస్తుంది. వెంటనే ఆ బృందావన సరిహద్దులు దాటిన తర్వాత ఆయనకి కనిపించింది మట్టి. ఆ మట్టి తీసుకురావడానికి ఒక 10 రోజులు 15 రోజులు పట్టింది. నాకు ఎక్కడ మట్టి కనిపించలేదు గురువు గారు చెప్పడం. నాకు ఎలాంటి శిష్యుడు, గొప్ప శిష్యుడు దొరికారు. ఒక శిష్యుడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందినప్పుడు గురువు గారు చాలా ఆనందపడ్డారు. ఇక్కడ జరిగింది అదే బృందావనం. కాబట్టి ఇటువంటి బృందావనం ధామ్కి వెళ్ళారు మధుసూదన సరస్వతి వారు. అద్వైత సాంప్రదాయం అద్వైత సిద్ధి అనేటటువంటి ఒక మహాపుస్తకం రాశారు, చాలా పవర్ఫుల్. అది రాశారు. తర్వాత ఎప్పుడైతే ఆ నల్ల మబ్బుగా ఉన్నటువంటి శ్యామసుందరుడి యొక్క దివ్య స్థానానికి వెళ్ళాడు, ఆయన యొక్క మనసు మారిపోయింది. మనసు మారిపోయిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం కాశీలో ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ శిష్యులందరూ వచ్చి కొత్త కొత్త విషయాలు స్వామివారు చెప్తారనేసి శిష్యులందరూ కూర్చున్నప్పుడు అప్పుడంట, నాయన కొత్త విషయం తెలుసుకున్నాను, ఇప్పటి వరకు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పబోయేది వేరు అనేసి, ఏంటి స్వామి ఆ పరతత్వం గురించి చెప్పండి అనేటప్పుడు స్వామివారు మధుసూదన సరస్వతి వారు ఏమన్నారంటే, వంశీ విభూషిత కరణ్ నవనీరదాబాత్ పీతాంబరాధరుణ బింబ ఫలాధరోష్ట్రాత్ పూర్ణేందు సుందర ముఖాధర వింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే అన్నారంట. కృష్ణాత్ పరం కిమపి తత్వం అహం నా జానే అనేసి అన్నారు. అంతవరకు వేదాంతము, ఉపనిషత్తులు ఉండేటటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనేటటువంటి భగవంతుడి యొక్క అవ్యక్తమైనటువంటి రూపం గురించి వర్ణించేటటువంటి గొప్ప మేధావి పండితులు, దర్శకులు ఆ కృష్ణుడు నల్లటి కారు మబ్బు లాంటి ఆయన యొక్క దివ్య శరీరం ప్రయాణించినటువంటి, విహరించినటువంటి, లీలలు చేసినటువంటి ఆ బృందావన ధామానికి వెళ్ళిన తర్వాత ఆయనలో మార్పు వచ్చేసింది. ఎలా అయితే బ్రహ్మవాదులైనటువంటి సనక, సనాతన, సనంద, సనత్ కుమారాదులు భగవంతుడికి సమర్పించినటువంటి పాద పద్మాల వద్ద పెట్టబడినటువంటి తులసి దళములు సుగంధమన్ని వాసన గ్రహించిన తర్వాత వాళ్ళు మహాభక్తులుగా మారిపోయారు. వాళ్ళ నుంచి ఒక సాంప్రదాయమే వస్తుంది. అంత గొప్ప భక్తుడిగా ఈయన మారిపోయారనమాట. వంశీ విభూషిత కారా నవ నీరదాబాత్. వంశీ అనేటటువంటి ఫ్లూట్ ని, వేణువుని పట్టుకొని నూతన మేఘం, అప్పుడే వర్షం నీళ్లతో నిండినటువంటి మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది.
మామూలు మేఘాలు తెల్లగా ఉంటాయి. అటువంటి శ్యామసుందర రూపంతో ప్రకాశిస్తున్నటువంటి పీతాంబరం, పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి స్వామి, బింబాఫలం అంటే, బింబాఫలం అంటే సంస్కృతంలో దొండపండు, పీతాంబర దరుణ, అరుణ అంటే అప్పుడే చూడండి, అరుణోదయం ఉదయాన్నే ఎర్రగా వస్తుంటది కదా, ఒక రకమైనటువంటి ఎరుపుదనం ఉదయం, సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు, అటువంటి ఎర్రని దొండపండు వంటి పెదవులు కలిగినటువంటి వాడు. ఫలా అధరోష్ట్రం, అధరాలు ఓష్ట్రాలు. పీతాంబరధరం, పంచ అనేది ఎలాంటిది కట్టుకున్నాడంటే పసుపు రంగు లాంటిది పంచ. పీతాంబరధరము, పీత అంటే పసుపు రంగు కలిగినటువంటి పూర్ణ చంద్రుడి వలె సుందరమైనటువంటి ముఖం అంట. ఆయన పుట్టింది అష్టమిలో అయినప్పటికీ కూడాను ఆయన ముఖం మాత్రం పూర్ణ చంద్రువులాగా ఉంటుంది, సుందరమైనటువంటి ముఖం. కమల దళాలు వంటి నేత్రాలు అంటే అప్పుడే మొగ్గలుగా అప్పుడే వికసిస్తున్నటువంటి నేత్రాలు కలిగినటువంటి స్వామివారి యొక్క శ్రీకృష్ణుడిని చూసిన తర్వాత, అంతకంటే నాకు పరమతత్వం ఒకటి నాకు తెలియదు, నాకు తెలుసుకోవాలని లేదు అని చెప్పారంట కాశీలో. చాలా అద్భుతంగా ఉంటుంది. కృష్ణ పరం కిమపి తత్వం అహం నా జానే, కృష్ణుడికి తప్ప నాకు ఇంకేమి. చాలా వాళ్ళు మనం చూస్తుంటాం, నాస్తికులు కూడా ఒక్కొక్కసారి మాయాపూర్ వెళ్తుంటారు, బృందావనం వెళ్తారు. ఒక్కసారి మాయాపూర్ బృందావనం వెళ్ళిన తర్వాత అంతవరకు మాంసాహారము తప్పులుగా తప్పుడు మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడాను ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత మాయాపూర్ లేకపోతే బృందావనం ఆ మార్గం అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. అప్పటి నుంచి భక్తి స్టార్ట్ చేస్తారు. ఇది కదా జీవితము, వీళ్ళు కదా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు బయట జనాలు ఎలా ఉంటారు, ఎప్పుడు అసూయ, క్రోధము, వాళ్ళ సొంత స్వార్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయాన్నే 4:30కి డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? మంగళారతిలో అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేసి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. ఎందుకు మారరు జనాలు? ఒకసారి రావాలి మంగళారతి. అక్కడ భక్తులు ఏంటి, ప్రసాదం ఏంటి, ఆధ్యాత్మికమైనటువంటి స్థలం. అగ్ని ఎలా అయితే ఇనుము అయినా సరే అగ్నికి సాంగత్యంలో వచ్చినప్పుడు అది కూడా అగ్నిలా మారిపోద్ది, ఎర్రని లోహము అగ్నిలా మారిపోద్దండి. అదే విధంగా భగవద్భక్తులు యొక్క సాంగత్యం కానీ భగవంతుడు తిరిగినటువంటి ఆ దివ్య ధామానికి ఎవరైనా వచ్చినట్లయితే, బృందావనం కానీ మాయాపూర్ కానీ ద్వారక కానీ, ఎందుకు మారండి? పాషాణాదులే మారుతున్నప్పుడు మనుషులు మారరా? అటువంటి దివ్య స్వామివారు మనం అదృష్టవంతులు, ఆయన నమ్ముకున్నాము. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు రామానుజ, శంకరాచార్యులు, మధ్వాచార్యులు అందరూ మారిపోయినారే, మనం ఎందుకు మారకూడదు? ఎందుకు మారలేము? భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్తి చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుచ్చ మస్తకం సునాది వేణు హస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణ నాకారం అనేసి కృష్ణావరణం అనేసి ఎవరు రాశారంటే శంకరాచార్యులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. అటువంటి కృష్ణుణ్ణి ఏకహ ఏవ కృష్ణ అరసభృత్య, కృష్ణుడు ఒక్కడే దేవుడు. ఇంకా గీతా మహత్యంలో కూడా వస్తుంది ఏంటి, ఏకహ ఏవ పుస్తకం ఏంటి ఆ శ్లోకం, సమయాన్ని గుర్తు రావట్లేదు. ఏకహ ఏవ దేవో దేవకీ పుత్ర ఏవా అనేసి, ఒకడే దేవుడు దేవకీ పుత్రుడు. దేవకీ పుత్రుడు ఎవరు? శ్రీకృష్ణుడు. మధ్వాచార్య సాంప్రదాయాన్ని చూసినట్లయితే ఉడిపిలో కృష్ణుడు అద్భుతం. అసలు ఉడిపి కృష్ణుడి చూడండి.
అందరూ ఆచార్యులు, భూమి మీద జన్మించిన గొప్ప ఆచార్యులందరూ కూడా కృష్ణుడికి ఆకర్షింపబడినటువంటి వాళ్ళే. కృష్ణ అనే పదానికే దాని అర్థం ఏమిటంటే కృష్ణ అందరినీ ఆకర్షించేవాడు. కర్షతే అనేన ఇది కృష్ణ, ఆకర్షతే సర్వానిది కృష్ణ. అందరినీ ఎప్పుడైతే సత్యభామ కోసం దేవలోకము నుండి పారిజాత వృక్షాన్ని తీసుకువెళ్తుంటే ఆ చిన్న చిన్న పొదలు, ఆ వేళ్ళు, పక్కనున్న ఇతర వృక్షాలు, అయ్యో కృష్ణ, ఆ పారిజాత వృక్షం ఏం అదృష్టం చేసుకుంది, దాన్ని ముట్టుకొని వేళ్ళుతో ఇలా చెకిలించి మరీ తీసుకువెళ్ళిపోతున్నావే, మేమేం చేసిన మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అనేసి అవన్నీ వేడుకుంటున్నాయంట. ఏ జీవి కృష్ణుడు వేణాన్ని నాదం చేసినప్పుడు సకల జీవులు కూడా, జంతువులు అన్ని కూడా భగవంతుడి దగ్గరికి వస్తున్నాయి. మొన్నే మనం చెప్పుకున్నాం, మంచిది, మేఘాలు, నెమళ్ళు, నీలకంఠవర్తున్నాడు ఆ స్వామివారు. అందుకు నెమళ్ళు కూడాను భగవంతుడితో సహాయం చేసు. నీలకంఠ అంటే నీలమైనటువంటి కంఠం ధరించినటువంటివి ఏవి? నెమళ్ళు. ఇంకా నీలకంఠుడు శివుడు. వీళ్ళు కూడా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతున్నారు. కాబట్టి మనం ఎందుకు నిమగ్నం కాకూడదు? కాబట్టి బహునాం జన్మనామంతే వాసుదేవ సర్వమితి సహ మహాత్మా సుదుర్లభ అన్నాయి. బహుజన్మ విపిక్షేనా అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. ఎన్నో జన్మల తర్వాత యోగినామపి సర్వేషాం మద్గతానంతరాత్మన, ఎన్నో జన్మల తర్వాత వాడు తెలుసుకుంటాడు వాసుదేవే సర్వమితి, లోపల హృదయంలో కృష్ణుడే దేవాది దేవుడు అనేసి. అప్పుడు భగవత్ ప్రేమ అనేది జరుగుతుంది. నిన్నే చెప్పాను ఏంటి, భగవంతుడికి కూడా అనిపించాలి వీడికి కృష్ణ ప్రేమ ఇవ్వాలి అనేసి. ఎలా అయితే తల్లి అనుమతి లేకుండా పిల్లోడు పాలు తాగలేడు. కేవలం తల్లి అపారమైనటువంటి కరుణ చేతనే పిల్లోడేమొచ్చి స్తనపాలం తాగుతాడు. అంతవరకు వాడు అక్కడ పెట్టి వచ్చుగాక వాడేమో ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే రోజుంచి అరుస్తాడు అమ్మ అమ్మ అన్నట్టు, కావాలన్నట్టు, అప్పుడు అమ్మ వాడి యొక్క బాధని తెలుసుకొని వాడికి కూల్ చేయడం కోసం, నాయన ఇదిగో తీసుకో స్తనపాలు అనేసి. అట్లాగే భగవంతుడి కూడా అపారమైనటువంటి కరుణ, జీవుడు చేస్తున్నటువంటి తపస్సును చూసి, సాధన చూసి, ఆయన యొక్క మహామంత్ర జపంను చూసి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, దాన్ని చూసి భగవంతుడు అబ్బా వీడికి ఇవ్వచ్చులే కృష్ణ ప్రేమను అనేసి భగవంతుడు అప్పుడు ఇస్తాడు. సో నాకు ఇంకొక పని ఉంది, ఈరోజు ఆపేస్తాను. రేపు క్లాస్ ఉండదు, ఎందుకంటే నేను శ్రీకాకుళం వెళ్తున్నాను. ఎల్లుండి మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఈరోజు తొందరగా ముగిస్తున్నాను, క్షమించండి, కారణాలు ఇంకోటి ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా సందేహం ఏమైనా చెప్పాలంటే తొందరగా చెప్పచ్చు. ఆ తర్వాత గౌడీ వైష్ణవ్ పాట పాడి మీరు ముగించవచ్చు గాక. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ శ్లోకానికి సంబంధించి? హరే కృష్ణ భగవంతుని గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. మనం కూడా అట్లాంటి వాళ్ళు ముందుకు పోవాలని భక్తిలో అనుకుంటాం. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సరే, ఎవరికేం లేనట్టున్నాయి, అందరూ సైలెంట్గా ఉన్నారు, అందరికీ సందేహాలు లేనటువంటి అనేక జన్మల తర్వాత నన్ను తెలుసుకుంటారు, నా జ్ఞానం అంటారు కూడా, అది దీనికి సరిపోతుందేమో అనుకుంటారు ఈ శ్లోకం. అంటే మంచి అనేక జన్మలు ఎత్తిన తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్
ప్రపద్యతే వాసుదేవ జ్ఞానం యోగ అన్ని యోగాలో ఉన్నాయి. భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, అష్టాంగ యోగము, క్రియాయోగము, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అవన్నీ యోగ అండర్లోకి వస్తుంది. ఈవెన్ భక్తి కూడా యోగ అండర్లోకే వస్తుంది. అయితే యోగి అనేవాడు ఎటువంటి యోగి? భక్తి యోగే. మీరందరూ భక్తి యోగులు, కృష్ణ ప్రేమతో నిండిపోయి దొర్లుతూ ఉన్నారు. అందరు జ్ఞాన యోగులు, జ్ఞానంతో వాళ్ళు ఉంటారు, జ్ఞానం కోసమే తప్పిస్తుంటారు. కర్మయోగులు, వాళ్ళకి కర్మలే, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఒక్కొక్కడు ఒక అష్టాంగ యోగం ఉంటాడు, వాడికి అష్టాంగ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వాటి మీద ఉంటాడు. కర్తమ్ముని అవి చేసే భగవంతుడు నారాయణ 10,000 సంవత్సరాలు చేసిన తర్వాత నారాయణుడు వచ్చి దర్శనమిచ్చాడు. కాబట్టి కానీ యోగినామాపి సర్వేషాం మద్గత అంతరాత్మ, ఎవరైతే నా హృదయంలో నన్ను తలుచుకుంటారో వాడు శ్రేష్టమైనటువంటి యోగి. అందుకే కృష్ణుడు భక్త్యా మామాభిజానాతి యావానస్మి తత్వతః అని భగవద్గీత 18వ అధ్యాయంలో వస్తుంటది. భక్తి ద్వారా నేను తెలియబడతాను. ఇంకే కర్మ ద్వారా, జ్ఞానం ద్వారా ఇంకే అనలే అష్టాంగ యోగం. ఈ మార్గాలు అయినప్పటికీ ఇది సులభమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి మార్గం. సో అందుకే వాసుదేవ సర్వమితి మహాత్మాసు దుర్లభ. అటువంటి వాడు చాలా రేర్ అనమాట, భగవంతుడిని యాక్సెప్ట్ చేయడం. ఇంకా ఎవరైనా? హరే ప్రభుజీ, ఇది వేరే డౌట్ ప్రభుజీ. వామనావతారం అంటే ఎన్ని రోజులు ఉంది ప్రభుజీ? మామూలుగా ఈరోజు భాగవతామృతంలో వచ్చింది, ఆయన వామనుని భార్య కీర్తిదేవి అని. మనం మామూలుగా బలిని పాతాళానికి తొక్కేసే వరకు అంతవరకే మామూలుగా తెలుసు ప్రభుజీ. నాకు అంతే తెలుసు మాతాజీ. నేను వామన స్వామి భార్య ఎవరు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అవన్నీ నాకు కూడా తెలియదు. తెలుసుకోవాలి, మీరు అడిగారు ఇదేదో కొత్తగా, నాకు ఎప్పుడు రాలేదు ఈ డౌట్ కూడా. ఎక్కడుంది, ఎన్ని రోజులు ఉన్నాడు ఏంటి అనేది ఉందా? భాగవతంలో ఉందా? భాగవతామృతంలో ప్రభుజీ ఈ భాగవతామృతమా? నారదుడు ఎవరెవరు కృష్ణ భక్తులు వాళ్ళలో ప్రముఖులు ఎవరు అని కనుక్కోవడంలో ఆ మహారాష్ట్ర పండరికాపురంలో ఉండే రాజు దేవతలు గొప్ప వాళ్ళంటే ఆ దేవతలలో ఇంద్రుడు గొప్ప అన్నప్పటికే ఈయన పోయే టయానికే నారదుడు అక్కడ వామనావతారంలో భగవంతుడు ఉంటాడు. ఆమె అతిథి సేవ చేస్తుంటుంది. వాళ్ళ భార్య కూడా కీర్తిదేవి ఆ తాంబూలాన్ని అందిస్తుంటుంది అని పద్దనే వచ్చింది ప్రభుజీ. ఉండొచ్చు కాక మాతాజీ, ఎందుకంటే మనం భాగవతం, నేనైతే ఇంతవరకు ఏ ప్రవచనాలు చాలా వింటుంటాం కానీ వెళ్ళలేదు. సో పురాణాలు ఎన్ని ఉంటాయి అసలు. మీరు బ్రహ్మ వైవర్తన పురాణం చదవండి, ఇంకో బ్రహ్మాండ రాధారాణి గురించి, ఇంకా రాధారాణి గురించి భాగవతంలో ఉండదు, కానీ అందులో బ్రహ్మ వైవర్తన పురాణంలో అంతం చాలా మ్యాటర్ ఉంటుంది. ఈవెన్ నారద పురాణంలో కూడా రాధాతత్వం అనేసి ఒక 2-3 అధ్యాయాలే ఉన్నాయి. చాలా సీక్రెట్స్ ఉంటాయి, మనం భాగవతమే సరిగా తెలియదు. ఇంకా అవన్నీ చాలా ఉండుంటాయి మాతాజీ, ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది. నాకైతే తెలియదు మాతాజీ, తెలుసుకుంటాను మీకు ఏమైనా అది ఏంటి అనేది, కొంచెం రీసెర్చ్ చేయాలి దాని మీద. నెక్స్ట్ ఏం లేవు కదా? ఎస్ మాతాజీ. అశ్వర్థమ్మ చెప్పాలనుకుంటున్నారా? లేదు ప్రభు. అదే మ్యూట్ తీసినట్టుంది, అందుకే నాకు సందేహం. ఎవరికేం లేవు కదా సందేహాలు. సరే, ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? మాతాజీ పాడతారు. మీరు రెడీగా ఉన్నారు. సరే, ఎవరైనా పాడే పాడతాను. అద్భుతంగా పాడుతున్నారు. నేను లెఫ్ట్ అయిపోతున్నాను, ఎందుకంటే నాకు పని ఉంది, నా కోసం ఇతరులు వెయిట్ చేస్తున్నారు. క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. పాడమంటారా మాతాజీ? పాడండి ప్రభు, పాడండి. హరే కృష్ణ. పాడండి ప్రభు. హరే కృష్ణ. గురుదేవుడు శరణాగతి నుండి. గురుదేవ్ 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 గురుదేవ్
గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్ కృప బిందు ధియా కోరేయో దాసి తృణపేక్షాగతిహీన గురుదేవ్ కృప బిందు ధియా కోరేయో దాసి తృణపేక్షాగతిహీన सहले समाने बल दिया कोरे निज मने सुहीना सहले समाने बल दिया कोरे निज मनो सुहीना गुरुदेव कृपा बिंदु धिया कोरे यो दासी तृणशागतिहीना सहले समाने कोरिते शहती देहो नदा जदजाराम तभी तो गायुबो हरिनाम सुखी अपराधा हो बेहेता तभी तो गायुबो हरिनाम सुखी अपराधा हो बेहेता गुरुदेव कृपा बिंदु दिया कोरेयो दासी तृणपेक्षागतिहीना कहे नो ये कृपा लभिया ये जनाम कृतज्ञ हो बेनधाम शक्ति बुद्धिहीनमयी हमियति दीनाम कोरो मोरो यत्मसादम शक्ति बुद्धिहीनमयी हमियति दीनाम कोरो मोरो यत्मसादम गुरुदेव कृपा बिंदु दिया कोरेयो दासी तृणपेक्षागतिहीना योगिता विचारे किछ नहीं पाही तुम्हारे करुणा सरा योगिता विचारे किछ नहीं पाही तुम्हारे करुणा सरा करुणा ना होइलो कांदिया प्राण नारा विबोहर करुणा ना होइलो कांदिया प्राण नारा विबोहर गुरुदेव कृपा बिंदु दिया कोरेयो दासी तृणपेक्षागतिहीना హరే కృష్ణ గురుదేవ మీ కృపా బిందువు నొసగి ఈ దాసుని గడ్డి పోసకన్నను వినమ్రునిగా చేయుడు అన్ని కష్టములను పరీక్షలను సంహరించడి శక్తిని నాకొసిగి స్వయ ప్రతిష్ట వాంఛ నుండి నన్ను ముక్తిని చేయుడు. హరే కృష్ణ. రెండోది, దేవ ప్రభు సకల జీవులను సక్రమముగా గౌరవించగలిగేది శక్తిని నాకు ఒసగుడు. కేవలం అప్పుడే నేను గొప్ప సారవస్యముతో హరినామమును కీర్తించగలను. నా అపరాధములన్నీయును నశించగలవు. 3, దేవ ప్రభు ఎప్పుడు నాకు మీ కృప లభించగలదు? నేను హీనుడను, పతితుడను, శక్తిహీనుడను, బుద్ధిహీనుడను. దయచేసి నన్ను మీ ప్రియదాసునిగా చేసుకునుడు. 4, నా యోగ్యతను పరీక్షించుకున్నప్పుడు సారయున్నత మేదియును నాకు కనపడదు. కనుక మీ కరుణ నాకు తప్పనిసరి అయినది. మీరు కరుణ జూపనసో నేను నిరంతరము రోధించుసు ప్రాణములను విడిచెదను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా వివరణ చెప్పారు. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ.
గంగరాజ్ శ్రీమద్ భాగవత పట్టణానికి జై. చెప్పండి మాతది. ప్రణామాలు ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ గౌర ప్రేమానంద. హరి హరే కృష్ణ. అందరికీ శుభరాత్రి. హరే కృష్ణ.